ఎన్నోసార్లు అపవాది మన జీవితంలో ఆయన ఏమని ఆశిస్తాడంటే, వీరు ఎప్పుడు కూడా ఇదే ఇబ్బందులు ఉండాలి, ఇదే బాధలు ఉండాలి, ఇదే శ్రమలో ఉండాలి, మరి వారు ఈ శ్రమ నుంచి వారు బయటికి రాకూడదు, లేకుంటే ఇదే ఆలోచనలో వారు చిక్కి ఉండాలి, అంటే ఆ కన్ఫ్యూజన్లో వారు ఉండాలి అని చెప్పేసి ఎప్పుడు కూడా అపవాది ఆయన ఎన్నో తంత్రాలు, ఎన్నో ప్లాన్స్ ఆయన చేస్తూ ఉంటాడన్నమాట. కానీ ఈరోజు మన సందేశం యొక్క టాపిక్ ఏంటంటే నో మోర్ అ విక్టిమ్. అంటే బలి అయిన వ్యక్తిగా మనం అవ్వకూడదు, కానీ బలి చేసే ఒక వ్యక్తిగా మనం మారాలి. అంటే మనం బలిగా మారకూడదు, కానీ ఆయనను బలిగా చేయాలి. అంటే వీ హ్యావ్ టు టేక్ ఫ్యూ థింగ్స్ ఇన్ టు అవర్ హ్యాండ్ కదా. ఎన్నో విషయాలు ఆయన మనల్ని కింద అణచివేయటానికి ఆయన మనల్ని చూస్తాడు, కానీ గాడ్ వాంట్స్ us టు టేక్ చార్జ్ ఓవర్ ఫ్యూ థింగ్స్. అంటే కొన్ని విషయాలు మరి మనం హస్తంలో మనం తీసుకోవాలని ప్రభు కొన్నిసార్లు ఆయన ఆశపడతాడు. సో అందుకు మనము మొదటి క్రానికల్స్ 4వ అధ్యాయము 10వ వచనము. పేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి ఆయనకు దయచేసెను అని రాయబడి ఉందండి. ఇక్కడ యాబేజు అనే పేరుకి అర్థం ఏంటంటే మరి దుఃఖము, మరి వేదన అని మనం చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో. అంటే వారి తల్లికి ఏమనిపించిందంటే ఈయన పుట్టిన వెంటనే మొత్తం దుఃఖంలాగా అనిపించింది అన్నమాట, వేదనలాగా అనిపించింది. వెంటనే వారి తల్లి ఏమని పెట్టేసింది, పేరు ఎబ్బేజు అని పెట్టేసింది అనమాట. ఎవరందరూ ఆయనను చూస్తున్నారో మరి ఎబ్బేజు అని పలికేటప్పుడు అంతా కూడా ఆయన హృదయంలో ఏమనిపిస్తుందంటే, అబ్బా మనం ఇంత దుఃఖము, ఇంత వేదన మరి మనం తీసుకొచ్చామా అని చెప్పేసి ఆయన ఆలోచిస్తున్నాడంట. కానీ బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తుందంటే ఆయన పలకటం ఆయన ప్రారంభించాడు. ఏమని తెలుసా? ప్రభువా నన్ను నువ్వు దీవిస్తావో, నన్ను నువ్వు ఆశీర్వదిస్తావో, ఈ ప్రజలు ఏం చెప్తారో నాకు సంబంధం లేదు, కానీ ప్రభువా నేను నా జీవితాన్ని నేను మార్చబోతున్నాను, ఎందుకంటే మార్చే ప్రభు నాకు తోడుగా ఉన్నాడు అని ఆయన నమ్మాడండి. హల్లెలూయా. సో ప్రభు ఈరోజు మనకేమని తెలియజేస్తాడంటే వీ హ్యావ్ టు టేక్ ఓవర్ ఫ్యూ థింగ్స్ కదా. మనము కూడా మన జీవితంలో అపవాది వచ్చి కొన్నిసార్లు ఏమంటాడంటే ఈ అప్పు బాధలోనే నువ్వు చేస్తావని ఆయన అంటాడు. మనం ఏం చెప్పాలంటే ఈ అప్పు బాధల నుంచి కూడా ప్రభు నాకు విడుదలనిస్తాడు. అపవాది చెప్తాడు ఈ వ్యాధిలోనే నువ్వు మరణిస్తావు. మనం ఏం చేయాలంటే ప్రభువా ఈ వ్యాధిలో నుంచి కూడా నన్ను స్వస్థపరచగలుగుతావు. మనం అనుకోవచ్చు మన పిల్లల జీవితం ఇలాగే ఉండిపోతుందేమో అని మనం అనుకుంటాం, కానీ ప్రభు ఏమని తెలియజేస్తాడంటే దాన్ని మన హస్తంలో తీసుకొని దాన్ని మనం మార్చగలగాలి. హల్లెలూయా. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి 2 సంగతులు నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. అపోస్తల గ్రంథము 3వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు మరి మనం చూసినట్లయితే ద బుక్ ఆఫ్ యాక్ట్స్ 3rd చాప్టర్ ఫ్రమ్ 6 to 8th verse మరి మనం చూసినట్లయితే పేతురు ఇలా తెలియజేస్తున్నాడు. ఒకసారి తెలుగు బైబిల్లో ఒకసారి విందాం. అంతట పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చిలమండలములను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను అని రాయబడి ఉంది. సో ఇక్కడ పేతురు ఏమని తెలియజేస్తుండంటే నా దగ్గర బంగారం లేదు, వెండి లేదు, కానీ ఆయన దేని వాడాడు ఆ పరిస్థితిని మార్చడానికి? ఆయన చచ్చే వరకు, అంటే ఇక మరణించే వరకు నా పరిస్థితి ఇలాగనే ఉంటుందేమో, నేను నడవలేని పరిస్థితిలో ఉంటానేమో, మరి నేను ఇలాగే భిక్షం తీస్తూ నేను ఇలాగే ఉంటానేమో అని ఈ వ్యక్తి ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ పేతురు వచ్చి ఆయన ఏం వాడాడు తెలుసా? ఆ స్థితిని మార్చడానికి ఏం వాడాడు? నజరేడైన ఏ నామంలో? యేసు నామాన్ని ఆయన వాడాడు. హల్లెలూయా. అన్నిటికన్నా పైనామం ఏమని తెలుసా? యేసుని నామం అండి. హల్లెలూయా. మనము కూడా మనం స్తుతించేటప్పుడు మనం ఏమని స్తుతించాలంటే ప్రభువా నీ నామంలో దీంట్లో నాకు జయము, నీ నామంలో నాకు దీంట్లో విడుదల,
మరి అలాగే పేతురు ఎప్పుడు ఆ విశ్వాసముతో నజరేడైన యేసు నామాన్ని పలుకుతూ మరి ఆయనకు ప్రార్థించాడో, లేకుంటే ఆ చేతులు పట్టి ఆయనను లేపాడో, వెంటనే ఎన్నో సంవత్సరాలుగా నడవలేని ఒక వ్యక్తి నడవటం ప్రారంభించాడు. హల్లెలూయా. మరణంగా ఉన్న స్థితికి జీవం ఇచ్చినట్టు మరి మనం చూస్తూ ఉన్నాం పేతురు. మరి అలాగే మనం లూకా 10వ అధ్యాయము 17వ వచనము మరి మనం చూసినట్లయితే, లూక్ 10th chapter 17th verse మరి మనం చూసినట్లయితే, the 72 returned with joy and said, Lord, even the demons submit to us in your name అని రాయబడి ఉందండి. ఒకసారి తెలుగు బైబిల్లో దాన్ని విందాం. లూకా 10వ అధ్యాయము 17వ వచనము. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి ప్రభువా దయ్యములు కూడా నీ నామము వలన, ఏ నామం వలన? నీ నామము వలన, నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పరుట చూచి తిని. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, ప్రభు 72 పీపుల్ అంటే 72 మందిని మరి ప్రభు సేవకు పంపిస్తున్నాడు అన్నమాట. మరి వారు వచ్చి ఏమని తెలియజేస్తున్నారంటే, అయ్యా మీ నామములో అపవాది కూడా వణుకుతుంది. సో అక్కడ శిష్యులు దేని వాడారు? యేసు నామాన్ని వాడారు. అంటే అపవాది క్రియలు కూడా ఆ యేసు నామానికి వణుకుతాయి. హల్లెలూయా. మనల్ని ఇబ్బంది పడుతున్న ఆ పరిస్థితులు, మరి ఎదురు వస్తున్న ఆ విషయాలన్నిటిని కూడా మనం ఎలా జయించగలుగుతామంటే యేసు నామాన్ని మనం వాడినప్పుడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన అన్నిటిని జయించాడు గనుక అన్నిటికి కూడా ఆయన నామంలో జయం ఉంది. అందుకే ఒక పాట ఉంటుంది, ఏమని తెలుసా? అన్ని నామముల కన్నా పై నామము. దానికి అర్థమైంది, ఏ పరిస్థితి కన్నా బలం కలిగింది ఆ నామము, ఏ వ్యాధి కన్నా బలం కలిగింది ఆ నామము. ఏ ఒక్క సందర్భము మన జీవితంలో మనం ఎదిరించలేని పరిస్థితులు ఉన్నా కూడా మనం ఏం చేయొచ్చు తెలుసా? యేసు నామంలో మనం దాన్ని బంధించినప్పుడు, మరి ఇన్ని రోజులు మనల్ని కింద పడేసిన ఆ సిచ్యువేషన్, ఆ సందర్భం అన్నిటినీ కూడా మనం ఏం చేయొచ్చు తెలుసా? మనం దాన్ని జయించగలుగుతాం. హల్లెలూయా. మనం ఇలాగే ఉండాలని చెప్పేసి ప్రభు ఏ రోజు కూడా ఆయన ఆశించట్లేదండి. ఆయన ఏం ఆశిస్తున్నాడంటే మనం కూడా దాంట్లో జయం పొందాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. సో అందరూ కూడా ఈరోజు మరి మనం ప్రార్థించేటప్పుడు మనం ప్రభు దగ్గర ఏమని అడగాలంటే, ప్రభువా, ఐఎమ్ గోన్ యూజ్ ద మోస్ట్ పవర్ఫుల్ నేమ్. ఈ భూలోకంలోనే చాలా బలము కలిగిన నామము, ఉన్నత నామాన్ని నేను పలుకుతూ ప్రతి ఒక్క సిచ్యువేషన్, సందర్భాన్ని, నా జీవితంలో ఎదురొచ్చే ప్రతి ఒక్క బంధకాన్ని కూడా నేను యేసు నామంలో ఈరోజు పడగొట్టబోతున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఎరిగో కోటను ఏం చేశారండి? దాని చుట్టూ నడిచారు. అంటే నడిచేటప్పుడు ఏం చేశారు? ప్రభుకి స్తుతినిచ్చారు కదా. స్తుతినిచ్చేటప్పుడు ఏమైందంటే ఆ ఎరిగో కోట కూడా కొంత కింద పడింది. అంటే నేనేమని తెలియజేస్తున్నా అంటే, మన జీవితంలో కొన్ని ప్రార్థన ఏం చేస్తుందని మనం అనుకుంటాం, కానీ కొన్ని గోడలు మన జీవితంలో ప్రార్థన ద్వారా మాత్రమే. హల్లెలూయా. ఉన్న దాంట్లో ఉన్నత నామాన్ని మనం వాడినప్పుడు ఏం చేస్తామంటే మనం అపవాదిని మనం కింద పడేయచ్చు. హల్లెలూయా. ఆయన మనల్ని కింద పడేయటం కాదు, కానీ మనం అపవాదిని మనం పడేయగలిగే శక్తి మరి మనకు వస్తుంది అని ప్రభు ఈరోజు మనకు తెలియచేస్తున్నాడు. సో ఎంతమంది ఈరోజు అపవాదిని జయించాలని ఆశపడుతున్నారు? ఎన్ని రోజులు ఆయన మనల్ని కింద పడేయాలని ఆశపడ్డాడు, కానీ ఈరోజు ఆయనను మనం కింద పడేయబోతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. సో గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. ప్రభు ఈరోజు మీతో మాట్లాడేది ఏంటంటే, వీఆర్ గోన్ టు టేక్ దట్ ఇన్ టు అవర్ హ్యాండ్స్ టుడే. ఈరోజు వాటన్నిటిని కూడా మన హస్తంలో మనం తీసుకొని ఆ యేసు నామాన్ని మనం వాడినప్పుడు ప్రతి వ్యాధి, ప్రతి బంధకాన్ని, ప్రతి ఒక్క విడుదల కార్యాలు కూడా ప్రభు మనం ఈరోజు మనం చూడబోతూ ఉన్నాము. హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.